బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమంటూ కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కేటీఆర్ కు ఇటు తెలంగాణ హైకోర్టులో కావచ్చు, మరోవైపు తెలంగాణ హైకోర్టులో వచ్చిన తీర్పును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. అయితే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు చుక్కెదురైంది. క్వాష్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు కేటీఆర్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ విత్డ్రా చేసుకున్నారు. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైతే తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, సుప్రీంకోర్టులో కేటీఆర్ కి నిరాశ ఎదురైంది. ఈ ఫార్ములా ఈ కేసు రేస్ కు సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విత్డ్రా చేసుకుంటామని సుప్రీంకోర్టుకి కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ దవే వెల్లడించడం జరిగింది. అలాగే సుందరం కూడా ఆయన తరపు వాదనలు వినిపించడం జరిగింది. ₹1 కూడా అవినీతి జరగలేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి అలాగే ఈ కార్ రేసు నిర్వహించే సంస్థకు మధ్య ఒప్పందం జరిగినప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13(1)A ఏ విధంగా వర్తిస్తుంది, ఆ పార్టీని కేసులో చేర్చలేదు అని చెప్పి కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అయితే ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి రేసులు నిర్వహించడం ఏంటి అని చెప్పి ముకుల్ రోహత్ కి కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఈ కేసులో ముఖ్యంగా తన పిటిషన్ విత్డ్రా చేసుకున్నట్లుగా కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలపడం జరిగింది. అయితే ఈ విత్డ్రా చేసుకునే అంశాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ముకుల్ రోహత్ కి చెప్పడంతో కేసుని డిస్మిస్ చేస్తున్నట్లుగా కోర్టు జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. మొత్తం ఓవరాల్ గా 5 నిమిషాలు మాత్రమే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పైన వాదనలు అనేవి జరిగాయి. ముఖ్యంగా సిద్ధార్థ్ దవే అలాగే సుందరంతో పాటుగా ముకుల్ రోహత్ కి ఈ రోజు వాదనలు వినిపించడం జరిగింది. ఈ కేసు విషయంలో ఫార్ములా ఈ కేసు రేసు విషయంలో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారు, నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు జరిగిందన్నది ప్రభుత్వ వాదన. ప్రభుత్వం అలాగే ఏసీబీ కూడా కేబినెట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది. కేటీఆర్ వాదన వినే ముందు తమ వాదన కూడా వినాలని చెప్పి కోర్టును కోరడం జరిగింది. అయితే ఈ రోజు కేటీఆర్ తన పిటిషన్ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి కోర్టుకు తెలియపరచడంతో ఇక ఏసీబీ దర్యాప్తు అనేది యథావిధిగా కొనసాగబోతోంది. ఫార్ములా ఈ కేసు రేసుకు సంబంధించి కేటీఆర్ పాత్ర, ఈ నిధుల మళ్లింపుకు సంబంధించిన అంశాలపైన యథావిధిగా ఏసీబీ దర్యాప్తు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క దర్యాప్తు అనేది కొనసాగబోతోంది. ఇప్పటికే 9వ తేదీ కేటీఆర్ స్టేట్మెంట్ ని ఏసీబీ రికార్డ్ చేయడం జరిగింది. ఇక రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన అంశం పైన కేటీఆర్ ని రేపు 16వ తేదీ ఆయనకి సమయం ఇవ్వడం జరిగింది. గతంలోనే 6వ తేదీ ఆయన హాజరు కావాల్సి ఉన్న కోర్టు కేసు కారణంగా గతంలో ఈడీ ముందు హాజరు కాలేదు. సో రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు కేటీఆర్ ఈ ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన అంశం సంబంధించి విచారణకి హాజరు కాబోతున్నారు. సుప్రీంకోర్టులో కొంత ఊరట లభిస్తుందని చెప్పి భావించారు. ముందస్తు ముఖ్యంగా అరెస్ట్ కు సంబంధించి మినహాయింపు కానీ అటువంటి వాదనలోకి వెళ్లకుండా అసలు ఈ కేసులో అవినీతి జరగలేదు, ఇది తప్పుడు కేసు, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది అన్న అంశాలని కోర్టు ముందు ఉంచే ప్రయత్నం చేసినప్పటికీ ముఖ్యంగా ఈ కేసులో ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి రేసులు నిర్వహించడం ఏంటి అన్న అంశాన్ని రోహత్ కి ప్రభుత్వం తరఫు ఒకవైపు కేటీఆర్ కు హైకోర్టులో కావచ్చు, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలింది. నెక్స్ట్ ఆయనకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇంకా న్యాయ పోరాటం చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనుకోవచ్చు? ఎస్, ఖచ్చితంగా ఇది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13(1)A సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చెల్లదు అని కేటీఆర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. సో నెక్స్ట్ ఒకవేళ ఈ కేసు దర్యాప్తు ఇంకా ఏసీబీ కొనసాగిస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసు దర్యాప్తులో ఈసీఆర్ ఫైల్ చేసినట్లయి అలాగే కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే కనుక తదుపరి న్యాయ పోరాటం కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోమని ఈ రోజు సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. రూల్ ఆఫ్ లా అందరికీ వర్తిస్తుంది, కేసు దర్యాప్తులో మేము జోక్యం చేసుకోలేమని చెప్పి గతంలో హైకోర్టు కూడా కేటీఆర్ పిటిషన్ ని కొట్టివేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పి చెప్పడంతో ఏసీబీకి
ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. ఇటు కేటీఆర్ ని విచారించడం కానీ అరెస్ట్ చేసే అవకాశం కానీ అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉంటే కనుక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని దర్యాప్తు సంస్థలు తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ అయితే తదుపరి మళ్ళీ హైకోర్టు ముఖ్యంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి సో ఈ కేసులో నిజంగా అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అన్న దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు లభ్యమైతే కనుక నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈసీఆర్ నమోదు చేసి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఈ తన పై ముఖ్యంగా ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా పెట్టిన కేసు, ఈ కేసుని రద్దు చేయాలి, ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలంటూ హైకోర్టు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు రెండింటి పట్ల కూడా కోర్టులో ఎటువంటి ఊరట కూడా కేటీఆర్ కి దక్కలేదు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఏసీబీ కానీ ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి యథావిధిగా తమ దర్యాప్తును కొనసాగించుకునే అవకాశం అయితే ఉంటుంది. సో చూడాలి దీంట్లో ఎంతవరకు ముఖ్యంగా అవినీతి జరిగిందన్న నిజాలని దర్యాప్తు సంస్థలు నిగ్గు తేలుస్తాయి. అసలు ఈ కేసులో ఎటువంటి అవినీతే జరగలేదు, ఇటు థర్డ్ పార్టీ పైన ఈ రేస్ నిర్వహణ సంస్థలకు సంబంధించి ఎటువంటి మెన్షన్ కూడా చేయట్లేదు వీళ్ళు అంటూ ముఖ్యంగా కేటీఆర్ తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించడం జరిగింది. కాబట్టి సో నెక్స్ట్ దర్యాప్తులో వాళ్ళని ఏమైనా ఎంక్వైరీకి పిలుస్తారా, నిధుల మళ్లింపు వెనుక నిజంగా అవినీతి జరిగిందా, కేటీఆర్ నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లిస్తూ దానికి ప్రతిఫలంగా ఏమైనా లబ్ధి పొందారా, ఇటువంటి దర్యాప్తులోనే మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికైతే యథావిధిగా దర్యాప్తు సంస్థలు ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకి సంబంధించి దర్యాప్తుని కొనసాగించవచ్చు. తదుపరి ముఖ్యంగా దర్యాప్తు సంస్థల చర్యలకు అనుగుణంగా కేటీఆర్ కూడా తన న్యాయ పోరాటాన్ని కొనసాగించే అవకాశం ఉంటుంది. అంటే సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎటువంటి బలమైన వాదనలు వినిపించారు? ఎస్, ముకుల్ రోహత్గి వాదనలు వినిపించడం జరిగింది. ప్రభుత్వమే డబ్బులు వెచ్చించి రేసులు నిర్వహించడం ఏంటి అన్న అంశాన్ని కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యంగా ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఇటు హెచ్ఎండి నిధులను నేరుగా బదలాయించడం, మంత్రివర్గ ఆమోదం లేకుండా నిధులు మళ్లించడం, అలాగే ఇటు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోకుండా నిధులు మళ్లించారన్న అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా విత్డ్రా చేసుకుంటామని చెప్పి ప్రస్తావించినప్పుడు ముకుల్ రోహత్గి విత్డ్రా చేసుకోవడానికి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చెప్పడంతో ఈ కేసును డిస్మిస్ చేస్తున్నట్లుగా ఇటు జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ప్రస్తుతానికి సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ కి నిరాశ ఎదురైందని చెప్పాలి. హైకోర్టులోనూ ముఖ్యంగా తన క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టివేస్తూ ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న దశలో మేము జోక్యం చేసుకోలేమంటూ మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో హైకోర్టు ఉత్తర్వులని పట్ల మేము ఎటువంటి జోక్యం చేసుకోమని చెప్పి సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేయడంతో యథావిధిగా ఏసీబీ దర్యాప్తు అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు అనేది ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనేది కొనసాగబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.